నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద ఖట్రవల్లి. ఫ్రెండ్స్ తో దావత్, నిమ్మకాయలతో షర్బత్. ఆలీ 369 అంటే అందరికీ మొహబ్బత్. మరి ఎందుకు ఆలస్యం, మొదలు పెడదామా? సిఎంఆర్ విశాఖ ఆలీ 369 హూ ఇస్ ద ఖట్రవల్లి రోజు మన గెస్ట్లు అనసూయ రవి, మురళీ రాఘవ అండ్ మృదులా గీత. ప్లీజ్ వెల్కమ్. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొకు, జివ్వు 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 మంది నాకు, గులుగుతోటి పుట్ట మాకు. చూస్తే బాబు ఐ లూజ్ మై కంట్రోల్. బ్యాక్ సీట్ మీద గాని నువ్వు ఎత్తితే గాలిలోకి లేచిపోద్ది ఫ్రంట్ వీలు. నా పదవి అంచు నుంచి కొంచెం మెరుపు తీస్తే నీ బైక్ ఇంకా ముట్టుకోదు పెట్రోలు. నా ఒంటిలో నా ఒదిగి ఉన్న మెరుపు చూస్తే పురకలేసి ఎగిరిపోదా మేడం. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మచ్చితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. ఇంటాంటోడు గాని ఊరికొక్కడుంటే చీకు చింతలన్నీ తీరిపోయినట్టే, చీకటన్నమాట పారిపోయినట్టే. జై అయ్యా, ఏం చేస్తున్నావురా? వస్తున్నానయ్యా. కమ్మానైసే అయ్యా వస్తున్నా. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు? అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు ఓ పని చేయరా, అయ్యా వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా పాడమ్మా. నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుపోతూ కుయ్య, తిరుగుపోతూ జొఫ, పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. కమ్ హియర్. అయ్యో ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావేంట్రా? అది కాదు, ఏదో ఫ్లోలో. ఆగు, అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చేయి, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్. ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా. కొట్టో. పాపరాయుడు 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 పాపరాయుడు. బై లుక్స్ చూసి, వేసుకున్న డ్రెస్ చూసి, మనిషిని వెయ్యరాదు అంచనా.
పట్టకెత్తయ్య అరే జయ్యంటే జయ్యంటూ రహస్యంగా కట్టే చేయిస్తా వెరీ గుడ్. గీత, మృదుల, రాఘవ అండ్ మురళి, అనసూయ అండ్ రవి. ఓకే అనసూయ, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఏదో బేవార్స్ ఉదయం టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేస్తుంది, రాత్రి మళ్ళీ. నా గురించి అడిగారు రాఘవా. కాదు కాదు, నేను ఇప్పుడు డైలీ అందరిదే చేస్తారు. అవును సార్. కొత్తగా ఏం చేస్తావు? నువ్వు ఏమైనా చేస్తావా? కొత్తగానా? 3 కాక అంటే పొద్దున్న మూడు టిఫిన్, కాకుండా మధ్యాహ్నం అండి. భోజనం, రాత్రి ఆ మధ్య మధ్యలో జ్యూసులు అయితే తాగుతుంటానండి. అది అరిగించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. జ్యూసులు తాగుతుంటా. దేనికి? ఎనర్జీకా లేకపోతే గ్లామర్కా? ఎలర్జీ సార్. ఎనర్జీయా? బాబు ఎనర్జీ కానీ నాకు లేదనుకుంటారు మధ్యలో వస్తా సార్. జ్యూసులు వేసుకో కదా, అబ్బే అట్టండి ఏం వాడవు కదా? షూరా? రా. ఓకే, బాబు అలీ గారు నాకు ఫ్యాన్స్ జరిపారు. నా బదులు అందరూ ఆన్సర్స్ ఇచ్చేస్తారు. అదే అదే కదా అనసూయ. నేను జబర్దస్త్ చేస్తున్నాను ఓకే, ఇప్పుడు. ఐఎమ్ హోస్టింగ్ దట్ షో. నా ఒక మ్యూజిక్ ఛానల్లో 2 lives చేస్తున్నాను. ఆడియో ఫంక్షన్స్ అండ్ ఫిల్మ్ ఈవెంట్స్. అవును, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ చూశాను. బాగుంటుంది యాంకరింగ్. Thank వెరీ you. గుడ్. మంచి హైట్, మంచి స్మైల్. థ్యాంక్ యూ. Huh? జోకేసారా? లేదు, నో నిజం. నో 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 నో, కాదు ఫ్యాక్ట్. పొగుడుతున్నాను. కాదు కాదు, వాళ్ళు ఎందుకు నవ్వారంటే నెక్స్ట్ మనలో కూడా పొగుడుతారు, వెయిట్ చేయవే అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఓకే రవి, సార్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఏం లేదు సార్, మ్యూజిక్ ఛానల్లో విజయింగ్, మళ్ళీ ఈవినింగ్ బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేయింగ్ ఓకే, ఈవెంట్స్ అండ్ మీ ఇన్స్పిరేషన్ తీసుకొని సినిమాలో రావాలని చెప్పేసి రాఘవ్ గారి ఇన్స్పిరేషన్ కూడా ఒకవైపు అవునా? సినిమాల్లో వద్దాం. వెరీ గుడ్. అంటే ఈ ఇన్స్పిరేషన్ అనేది ప్రతి వాడికి ఉండాలి. చాలా మంచిది అది. ఎందుకంటే నాది కూడా ఇన్స్పిరేషన్. రాజబాబు గారిని వాల్ పోస్ట్లో చూసి ఇన్స్పిరేషన్. అంటే పలానా సినిమాలో రాజబాబు గారు ఉన్నారంటే నేను ఆ సినిమాకి వెళ్ళేవాడిని, హీరోని చూసేవాడిని కాదు. సో అట్టగా నా ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు మా ఇన్స్పిరేషన్ తీసుకుంది నువ్వు. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రవి అనసూయ. థ్యాంక్ యూ సార్. ఓకే మిస్టర్ రాఘవ. ఆయన చెప్పేశారు ఆయన గురించి ఆల్రెడీ. ఆ? అడిగేదే ఉండదు. కాదు కాదు, నేను కొన్ని ఆయన గురించి అడుగుతలే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే జ్యూస్ ఎందుకు చెప్పాడు నాకు తెలియాలి. చెప్పండి రాఘవ్ గారు. నూరు జారినట్టున్నాం. చెప్పాబాయ్. అంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళి అందరూ బాగా జ్యూస్ తీస్తున్నారు, బాగా ప్రోగ్రామ్స్ బాగా రావాలని సంబరనే కష్టపడి జ్యూసులు తాగుతున్నాను. ప్రోగ్రామ్స్ ఆల్రెడీ జ్యూసులు తాగాలి అయితే. అంటే బాగా జ్యూస్ తాగితే కామెడీ బాగా చేయొచ్చని. అంటే వాళ్ళు ఇస్తుంటారు కదా సార్, అందుకే తాగు. ఓకే రాఘవ, నీ ఇన్స్పిరేషన్ ఎవరిది ఇండస్ట్రీకి రావటం? ఇన్స్పిరేషన్ అంటే అది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను సార్, కానీ యాక్టింగ్ అంటే మెయిన్ పిచ్చి కొంచెం. చిన్నప్పుడే నేను ఇంట్లో పౌడర్లు రాసేసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను ఇంట్లో. ఓకే, అది బహుశా ఇలా ముదిరి ఉంటుంది కొంచెం. అంటే ఒక ఇన్స్పిరేషన్ లేదు నీకు? ఇన్స్పిరేషన్ అంటే వేరే కమెడియన్ గురించి చెప్తే బ్రహ్మానందం గారు ఫీల్ అవుతారని నేను ఫీలింగ్ ఉందా? లేదు సార్. ఎందుకంటే సార్ మాక్సిమం ఇండస్ట్రీలో నిన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఆయనే కదా? అవును సార్. షూరా? షూర్ సార్, కన్ఫర్మ్. బాగా కన్ఫర్మ్. ఓకే, 100%. సో ఆయన ఇన్స్పిరేషన్ చెప్పట్లేదంటే ఆయన మీ గురించి ఏం చెప్పట్లేదు. లే అంటే ఇది ఇప్పుడు ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు, అదే సార్. ఉంటే ఒకటే ఉండాలి. ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పాడు ఇంకో గుచ్చుతుంటాయి అతనికి, అందుకే సైలెంట్గా ఉన్నాడు. అంతేనా? అవును సార్. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్ రాఘవ. థ్యాంక్ యూ సార్. తను ఎవరు మీ పక్కన? మురళి అని జబర్దస్త్ అని ఈ మధ్య ప్రోగ్రామ్ వస్తుంది సార్ ఈటీవీలోనే. యా, అందులో మా ఇద్దరిది ఒక టీం అనమాట. ఓకే. అందులో నాకు టీం మెంబర్. ఇందులో కూడా నా గురించి కూడా ఏమైనా చెప్పొచ్చు కదా. మీ గురించా? ఆ షోకి ఆవిడే యాంకర్. ప్రోగ్రామ్ టీం అందరూ జబర్దస్త్ కి. జబర్దస్త్ కి నేను చెప్పాను అనసూయ. వెరీ గుడ్, జబర్దస్త్ గా ఉంది. అనసూయ గారు మాకు జబర్దస్త్ లో యాంకర్ అండి. సూపర్. చాలా బాగా చెప్పేసాను, చేస్తుంటారు. కొత్త point ఆపమన్నా ఆగరు. నేను ఆపమన్నా లేకపోతే ఆగరు. వాళ్ళకి స్క్రిప్ట్లే రావండి అసలు. బాబా ఏం చెప్పాలి? క్వశ్చన్ సార్, జబర్దస్త్ ప్రోగ్రాము ఇంత క్లిక్ అవడం కారణం ఎవరు అనుకుంటున్నావు నువ్వు? అనసూయ అండి. టీమ్ సార్, ఎంటైర్ టీమ్. అక్కడ కొట్టుకొని చేస్తున్నారు మొత్తం. కరెక్ట్ అండి. ఆ, కరెక్ట్. మామూలు కాదు. నీకు సాయంత్రం ఇంటికి వెళ్తే దిష్టి తగలటం ఇలాంటిది ఏమి లేవా? తలగా నిప్పి రావటం? Oh my God. ఆ? ఏయ్, భలే పట్టేశారు మీరు. అవునా? రాత్రి వెళ్ళేటప్పుడు అన్ని చుక్కలు, పొద్దున పూట అన్ని ఈడ చుక్క కాలుకో చుక్క, ఆడ చుక్క. చిన్నప్పుడు పెట్టేవాళ్ళు కాలం దిష్టి తగలకుండా. ఓకే మురళి. సార్ నేను బేసికల్లీ థియేటర్ ఆర్టిస్ట్ని సార్. ఓకే, మా 7th క్లాస్ నుంచి నేను చేస్తుంటా. ఇప్పుడు ప్రజెంట్ రాళ్ళపల్లి గారి టీంతో వర్క్ చేస్తున్నా. వెరీ గుడ్. ఫ్రీలాన్స్డ్గా రైటర్గా వర్క్ చేస్తున్నా. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మురళి, రాఘవ. థ్యాంక్ యూ సార్. ఓకే గీత, మృదుల, నీ ఫస్ట్ స్మైల్, మా ఇద్దరిని పొగడండి. నీ స్మైల్ బాగుంటుంది. మీకు నాకు సార్ నిజాలు చెప్పండి సార్.
నేను చెప్తాను కదా నీ స్మైల్ బాగుంటది అవకాశం ఇవ్వు ఆయనకి. అమ్మాయికి అందం బొగ్గు చుట్లు అంటారు మరి నాకు చాలా మంది నవ్వుతే మీ స్మైల్ బాగుంటుందని రీసెంట్గా ఒక టాప్ హీరోయిన్ మాట్లాడితే ఇక్కడ ఏలు పెట్టి తిప్పుతూ ఉంటుంది సమంత ఇలా ఏలు పెట్టి ఇలా తిప్పుతూ ఉంటుంది ఈ గుంట బాగుందండి గుంట ఎక్కువ పడిపోతుంది చూసుకోండి. అన్నం వండుకొని తినొచ్చాను సరే వండుకుంది కానీ లాస్ట్ సినిమా అంతా అయిపోద్ది కదా అవును. సో అట్లాగా బాగుంటుంది నీకు కూడా హీరో సమంత ఎవరో తెలుసా? తనే చిన్నదో వైపు కదా, చిన్నది. ఓహో నేను కాజల్. అచ్చా అందుకోసమేనా ఆ సాంగ్ చేసింది అలా. బృందావనం ఓకే మృదుల ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు నేను యాంకరింగ్ చేస్తుంటాను, Okay. ఈవెంట్స్ చేస్తాను, అంతే. చదువు అంతా అయిపోయింది, బాధ్యతలు అయిపోయాయి యాజ్ అ స్టూడెంట్. యాజ్ ఎ స్టూడెంట్ ఎక్కడ అయిపోయింది ఎంసీఏ అయిపోయింది ఎక్కడ? ఇక్కడే హైదరాబాదే. హైదరాబాద్లో కాలేజీలో మీది కో ఎడ్యుకేషనా లేకపోతే ఓన్లీ గర్ల్స్ అంటే పీజీలో గర్ల్స్ కాలేజే, అంటే డిగ్రీలో ఆ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది చెప్పి పీజీ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ చేశాను. అబ్బాయిలు వచ్చిన డౌట్ పీజీలో లైట్గా ఇలాగా లెటర్ వేసేసి అంటాం ఇలాగేనా అలాంటి ఏం లేవు కదా ఇప్పుడు లెటర్లు అన్ని ఎస్ఎంఎస్లే కదా. అదే అంటే అడుగుతున్నాం అంటే దాంట్లో ఒక ఇది ఉంటుంది ఈ ఎస్ఎంఎస్లు అనేది ప్రతి వాళ్ళు చేస్తూనే ఉంటారు అవి కొనండి ఇవి కొనండి అని చెప్పేసి. మీకు ఎవరైనా లవ్ లెటర్ రాసారా? నాకు చిన్నప్పుడు లవ్ లెటర్ రాసి ఏ వయసులో ఉన్నప్పుడు? ఆల్మోస్ట్ ఒక 18-20 ఇయర్స్లో. ఓకే, ఎలా ఉంది ఆ లవ్ లెటర్? కొద్దిగా మాకు వినిపిస్తారా? గుర్తులేదు. సారాంశం ఏమన్నా? ఎండాకాలంలో బయట పడుకునేవాడిని మీ మంచం బాగుంది మీ ఫ్యాన్ బాగుంది మీ దుప్పటి బాగుంది మీరు బాగున్నారు. అంత అప్పుడప్పుడు రాసేది మొత్తం నా గురించి రాస్తే బాగోదు భయంకరమైన ప్రేమ, భయంకరమైన ప్రేమ. మామూలు భయంకరమైన కాదు. సరే ఇప్పుడు ఆవిడకి పెళ్ళి అయిపోయిందా? వెయిట్ చేస్తుందా? నువ్వు చూసుకుంటాడు అబ్బే 3 పిల్లలు అయ్యో బాయ్ అలా ఆయన కొడతాడు. వెయిట్ చేస్తున్నా. ఆయనకి ఉన్నారు 2 పిల్లలు. ఓకే మృదుల ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గీత ఈటీవీలో చక్కగా అభిరుచి అని మంచి వంటల ప్రోగ్రాము, ప్రతిరోజు 4 వెరైటీస్ ఇలా చేసుకొని 12 నుంచి ఇలా ఊపితే ఇది ఐటమ్ తయారవుతుంది అలా అవుతుంది. అదేదా అది ఈ మోతాదులో తినండి, అది ఇంతే తినండి. మీకు కూడా ఏమైనా టిప్స్ కావాలంటే ఇప్పుడే అడగండి. అది ఎక్కువ తింటే ఆ, ప్రభాకర్ లాగా అయిపోతారు అది ఎలా వండినా సరే ఆఖరిలో అని చెప్పకుండా. ఓకే రైట్. అలాగా. ఓకే ఆల్ ది బెస్ట్ గీత. థ్యాంక్ యూ. ఓకే ఫస్ట్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే గీత మృదుల మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను గీత ఆడుతుంది, మృదుల సపోర్ట్ చేస్తారు. Yes. ఎందుకని? చిన్నదాన్ని బాగా కదా సన్నగా ఉంది కదా అది. ఏది అదే కాదు కాదు వాళ్ళ మీరు ఇద్దరు వెళ్ళినా కూడా మీ ఇద్దరు కాదు ఇంకా వాళ్ళు 4 వచ్చినా కూడా అదేం కాదు. అంటే మృదులకి కాస్త భయంగా ఉంది. లేదు అంత చాలా స్ట్రాంగ్ అది. డోంట్ వరీ దాని గురించి. కాలేజ్ లో బాగా రన్నింగ్ చేసేదంటే కొద్దిగా అవకాశం ఇచ్చా, అంతేనా? ప్రోత్సహిస్తున్నా. ఓ ఫెంటాస్టిక్. అబ్బా ఎంత గొప్ప మనిషి చాలా. అదే మూవీ నేమ్ ప్లీజ్. సందడే సందడి అల్లరే అల్లరి ఖుషి ఖుషిగా. 3 ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాయి మాకు. అవును. చాలా. ఇంకెందుకంటారు? మార్క్స్ ఇచ్చేయండి సరిపోతుంది. అంతేనట? ఎంత ఇవ్వాలి మొత్తం టోటల్ గా? టోటల్ కంటే అంటే సార్ మీకు కన్సెషన్ ఇస్తాను, ఆ రెండింటివి కల్పించేయండి. 9,000 ఇవ్వాలా? 9,000. 9,000 ఇచ్చేది దాంట్లో ఒక పని చేస్తా 3,000 ఇస్తా. ఎందుకు? మీరు ఆడలేదు కదా. సరే అయితే ఆడతాము, ఆడిన తర్వాత ఎన్ని పెడతామో దానికి ఎక్స్ట్రా 3,000. ఓ పని చేయండి 8 పెడితే నేనే మీకు ఎక్స్ట్రా ఇస్తా. ఓకేనా? 2 minutes కొంచెం ఎక్కువ టైం కౌంట్ చేయండి. ఓన్లీ 1 minute కాబట్టి. రెడీయా మరి? రెడీ. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. ఆయన వదిలేసే కాసేపు. కరెక్టే మృదుల. తను మంచి
అన్నారు ఎందుకంటే సూపర్. సూపర్ అసలు మన మనిషి గురించి ఏమో అనుకున్నా ఫెంటాస్టిక్. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, అక్కడ కూడా వెయిట్ చేయకుండా, ఇక్కడ కూడా వెయిట్ చేయకుండా. ఎందుకో చెప్పనా, వేరే ఛానల్ ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేదాన్ని. సో ఆర్టిస్టులు, సినిమాలు, అందుకే ఈ అవకాశం నాకు ఇచ్చేసా. రెండు ఉన్నాయి కారణాలు దీనికి. అట్టగంటారా? అబ్బో మామూలు వాళ్ళు కదా అయితే మీరు. ఆలీ గారిని ఎప్పుడు చేసావు ఇంటర్వ్యూ? సోంబేరి సినిమాకి చేశా. అదేదో మంచి సినిమా చెప్పచ్చు కదా. బాగా గుర్తుంది. కాదు అలీ గారిని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయండి, సోంబేరి సినిమా చేశారు. ఓకే, సందడే సందడి హీరో అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్ రాశి, ఇంకో హీరో జగపతి బాబు గారు, అల్లరే అల్లరి మొప్పలేని శివ డైరెక్టర్, హీరో అల్లరి నరేష్, హీరోయిన్ పార్వతి మెల్టన్. పుయ్యం పుయ్యం అంటది అమ్మాయి. 1 2 3 4 5 6,000 పాయింట్లు సంపాదిస్తున్నారు. వెరీ గుడ్ గీత, వెరీ గుడ్ మృదుల, ఫెంటాస్టిక్, వెరీ గుడ్ గీత మృదుల 6,000 పాయింట్స్. ఓకే, రాఘవ మురళి మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను సార్. ఇలా అంటే రెడీ అని చెప్దామని అలాగే అన్నాను. సూపర్. అంటే నేను రెడీ, నా తప్ప ఇంకెవడు ఆల్రెడీ ఈ గేమ్ అనే టైపు గర్వం కదా. గర్వం కాదు సార్. బలుపు ఇక్కడ ఈయన రవితేజ టైటిల్ బలుపు అది కాదు కదా. లేదు సార్, లేదు ఆ? సార్. అబ్బాయి ఇక్కడ రాగ వాడతాడు సార్, బయటికి వెళ్ళాక రాగం నేను ఆడుకుంటా. ఆడుకోండా? అయితే ఇద్దరండి. రెడీ మరి? రెడీ సార్, రెడీ. వాళ్ళు 6 పెట్టారు, అవును సార్. నువ్వు కనీసం 3 పెట్టారు. అంటే సార్ ఉద్దేశం మిగతా 3 కూడా పెట్టేసేయని. ఏదైనా పాజిటివ్ గా తీసేవాళ్ళ గారు. అంతేనాడా? మూవీ నేమ్ ప్లీజ్. అవర్ బ్యాడ్ బాయ్ బ్రదర్. తెలుసా ఈ 3 సినిమాలు హీరో ఎవరు? బ్రదర్స్. అవును సార్, నిజంగా బయట బ్రదర్స్ ఇద్దరు. ఇద్దరు బ్రదర్సే. అవును సార్. ముందు సినిమాలో హీరో ఎవరు? కార్తీ. అతను ఎవరు? సూర్య గారి తమ్ముడు సార్. సెకండ్ ఫిలిం బ్యాడ్ బాయ్. అదెవరు హీరో? కార్తీ సూర్య గారి తమ్ముడు. సూర్య ఏమవుతాడు అతనికి? అన్నయ్య అవుతాడు సార్. నీకు తెలిసిపోతుంది. సార్ పాయింట్ ఇచ్చారు. రెడీ మరి? సార్ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఎందుకంటే మ్యూజిక్ అయిపోయిన తర్వాత తెలియ పెట్టుంటే ఇచ్చేవాడు కదా. 3 2 1 లోపల తెలియించాడు. కావాలంటే మీరు వెరీ గుడ్. ఓకే, బ్యాడ్ బాయ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ అనుష్క, హీరో కార్తీక్, బ్రదర్స్ ఒక బ్రదర్ సూర్య, హీరోయిన్ కాజల్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పేరు హారిస్ జయరాజ్. 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్. మధ్యలో ఈయన సూర్య అన్నాడు. నువ్వు అది కానీ పెట్టుంటే అవుట్. అబ్బో నీ గ్యారంటీగా 2,000 వచ్చేది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెక్ చేశాను సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెకింగ్ ఎవరికి? మనోడికి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్ తర్వాత కొద్దిగా ఆవిడకి అనసూయ చిన్న చిన్న అడుగులు ఏమని చెప్పండి సార్, ఎలా తీసేలా పెట్టేస్తుంటారు. చూద్దాం. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఓకే, అనసూయ అండ్ రవి మీ ఇద్దరు ఎవరు ఆడతారు? దాకా రాగం అని చెప్పినట్టు 3 జంపుల్లో ఆడికి, ఆడి నుంచి 2 అక్కడికి. రండి చూద్దాం. డాడీ ఏంటి అలా ఉంది? ఒరిజినల్ కొట్టొచ్చని అవును. అబ్బో జడత కొట్టింది. అలా కూడా చేయొచ్చు. మూవీ నేమ్ ప్లీజ్. దుబాయ్ సీను, బాద్షా, బృందావనం. రెడీ అనసూయ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
టైం అయిపోయిందని సమంతం తిడతావా? పైగా సమంతని వసే నీ ఎంకమ్మ అంట. ఓహో హీరోయిన్ నెక్స్ట్ అమ్మాయి తిప్పిందనా? బాద్షా నిర్మాత బండల గణేష్, డైరెక్టర్ శ్రీను వైట్ల, బండ్ల గణేష్. అంటే ఇంటి పేరు బండల గణేష్. హీరో ఎన్టీఆర్, బృందావనం శ్రీహరి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్. నో, అది మంచి సైను. 5 అనుకోవచ్చు కదా. మరి ఏదో చెప్తున్నారండి. బాగానే ఇస్తున్నానండి, బట్ ఆవిడ జడతో కొట్టింది, దాంతో షాక్ లో ఉన్నాడు ఆయన. ఆ షాక్ లో ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేశాడు పాపం కదా మధ్యలో. చేయలేదా? బాగా చెప్పావా? అందుకే 5 పెట్టారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అన్సూయ 5,000 పాయింట్స్. ఓకే, గీతా మృదుల 6,000 పాయింట్స్. రాఘవ మురళి 6,000 పాయింట్స్. అన్సూయ రవి 5,000 పాయింట్స్. అంటే జస్ట్ 1,000 తక్కువ. డోంట్ వరీ, బ్యాలెన్స్ చేసుకోవచ్చులే నెక్స్ట్ దాంట్లో. ఎస్. లేకపోతే అలీ గారు ఇచ్చేస్తారు, ఏముంది సింపుల్. ఏది 1,000 రూపీసా? అడుగు వెనక్కి ముందుకు స్టేజ్ మీద చెప్తే మళ్ళీ అందరికి ఇవ్వాల్సి వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చాను. ఏంటిది? ఒక అడుగు వెనక్కి ముందుకెళ్ళడానికండి. ఓహో, అంటే అప్పుడు మనం రెండు అడుగులు ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఇలాగ ఆపేస్తారు గాల్లో. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. రెడీ? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, గీతా మృదుల నిద్రండి. మృదుల ఫస్ట్ ఎట్లా రావడం జరిగింది స్క్రీన్ కా? నేను కాలేజ్ లో ఉన్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో. అప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు కదా అంటే, చిచ్చి నేను ఎక్కడ పనికొస్తా కెమెరాకి, ఇది అది అన్నారు. సో వాళ్ళే ఫొటోస్ దిగమని చెప్పారు, వెళ్ళి ఇచ్చాను, ఓకే అన్నారు. అలా నా తరతరాల వాళ్ళు ఎవరు లేరు ఓకే ఇండస్ట్రీలో. ముందు కానీ వెనక్కి కానీ ఎవరు లేరు. ఎవరు లేరు, ముందు కూడా ఉండబోరని అనుకుంటున్నాను. ఓహో, అచ్చా. ఫస్ట్ లాస్ట్ మేబీ. ఓకే, సో ఎట్టా హౌ యూ ఫీల్? చాలా బాగుంది యాక్చువల్గా. ఈజీ జాబ్ అనే చెప్పుకోవాలి. ఏంటి ఈజీ అంటే చాలా ఈజీయా? ఆమెకు చాలా హార్డ్ అనుకుంటా, ఒకసారి కనుక్కోండి. అదే వస్తా, ఆవిడ దగ్గరికి వస్తాను. అంటే కొంచెం ఇక్కడ జాబ్ లో పొద్దు నుంచి రాత్రి వరకు బాగా కష్టపడి, దానికన్నా అది కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు కదా అనేది. కరెక్టా కదా చెప్పండి? కాదు అలీ గారు, సరే తను చెప్పిన పాయింట్ బాగుంది. యాంకరింగ్ వరకు సినిమా షూటింగ్ ఈజీయా చెప్పండి? సినిమా షూటింగ్ గురించి నేను ఏదైనా మాట్లాడలేదు. యాంకరింగ్ అయినా షూటింగ్ అయినా ఒకటే కదా. యాంకరింగ్ షూటింగ్ ఎందుకు అవుతుంది? ఒకటే కాదు, సినిమా అంటే కొంచెం కష్టం ఉంటుందిలేండి. సినిమా కష్టాలు అంటారు కదా, యాంకరింగ్ లో అంతే ఉండదు. మామూలుగా యాంకర్ అంటే కొద్దిగా కష్టం ఉంటుంది, ఎందుకంటే ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా యాంకర్ కాబట్టి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. యాంకర్కి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా వినిపించదు, సరిగ్గా చెప్పవా బాబు అంటే మళ్ళీ అక్కడ రిపీట్ ఉంటుంది. ఇక రిపిటేషన్ ఉండదు. అస్సలు ఉండదు. ఒకసారి మనం పుసుక్కని మాట వదిలేస్తే మళ్ళీ అది రిపిటేషన్ ఉంటుంది. తీసుకోలేము. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. సో అందుకోసం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ యాంకరింగ్ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా సరే అది చాలా కష్టం అది. సో ఎవరైనా నీకు అవకాశం ఇచ్చారా ఫిల్మ్లో యాక్ట్ చేస్తావా హీరోయిన్ గా? హీరోయిన్ గా అంటే వచ్చాయి, అంటే సెకండ్ హీరోయిన్ గా అలా వచ్చాయి. సినిమా ఛాన్సులు చాలా వచ్చాయి, కానీ నాకు సినిమాస్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, రైట్. నువ్వు ఇలా ఉంటావని ఎవరైనా నీకు చెప్పారా? ఒక హీరోయిన్ లా ఉంటావు అంటే పాత హీరోయిన్ లాగా ఎవరు ఉంటావు అని ఎవరైనా చెప్పారు? మనసులో ఫిక్స్ అయ్యారుగా చెప్పండి. అది అంటే మీరు రాగానే ఒక పాత పాట వేసుకొని డాన్స్ చేశారు కదా, సో పాత హీరోయిన్ లాగా ఉంటావమ్మా నువ్వు అని ఎవరైనా నీకు లాగా ఉంటానన్నారు. కాంచన పాత హీరోయిన్ కరెక్ట్. అవును, ఆవిడ. నీకు అలాగే అనిపించింది కదా? నాకు అలా అనిపించలే. అంటే ఆయనకి ఎలా అనిపించవచ్చు, నాకైతే ఆర్తి అగర్వాల్ సిస్టర్ లో ఉన్నాం. ఆదిత్య కాదు, ఆ అమ్మాయి ఆర్తి నోస్ కానీ అది బొగ్గ సుట్ట, కొంచెం ఫోర్ హెడ్, హెయిర్ స్టైల్ కొంచెం ఇలాగే ఉండదు అమ్మాయి స్టార్టింగ్ లో. ఓకే మృదుల, ఆల్ ది బెస్ట్. ఓకే, చెప్పమ్మా ఏంటి ఇప్పుడు ఎట్టగా రావటం జరిగింది? ఫస్ట్ ఇలాగే కాలేజ్లో చదువుతున్నప్పుడు ఈటీవీ ద్వారానే నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఇప్పటికి 10 years అయింది సక్సెస్ఫుల్ గా. సో 10 ఏళ్ళు అయినా కూడా చక్కగా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఖాళీగా లేను. ఎప్పుడు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ కొద్దిగా జనాలకు కూడా కొంచెం అభిమానం సంపాదించుకున్నాను. ఓకే గీత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ కలర్ బాల్ నేను తీస్తాను, అదే కలర్ బాల్ మీరు చాట్ తీయాలి. నేను తీసివేనా సరదాగా? తీయమ్మా. ఓకే, డేంజర్. డేంజర్ లేదు, ఇది డేంజర్ కదా, మంచిదే. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
బెల్లం పట్టేవారా మీరు? ఎంత చాట. పట్టమ్మా. 1 11 12 13 14. సూపర్. ఇది కిందేసి. సార్ ఇందులో డిస్కౌంట్లు ఏమున్నాయి? డిస్కౌంట్లు ఇందులోనా? అందులో వేస్తా. ఓకేనా? ఈ పిల్ల చేయబడింది బాగా. ఈ అమ్మాయికి చేతివాట ఎక్కువ ఈ అమ్మాయికి. ఎక్కువ. సో 14 కాబట్టి జస్ట్ 28,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. రాఘవ మురళి. ఓకే రాఘవ, ఎవరు మీది సొంత ఊరు? ఎవరు? యాక్చువల్ మా నాన్నగారు టీచర్ అనమాట. అందువల్ల 2-3 ఊర్లన్నీ తిరుగుతూ విశాఖపట్నం జిల్లాలో వేరుల గ్రహం చిన్న కుగ్రామం, ఆ పక్కన పోతనపూడి గ్రహం ఇంకో కుగ్రామం, అక్కడ పుట్టా. ఇక్కడ వేరేలో పెరిగా. ఎక్కడ పెరిగా? వీరవల్లి. వీరవల్లి. ఎస్, అది కూడా వైజాగ్ జిల్లా. వైజాగ్ జిల్లా. ఆ తర్వాత ఇప్పుడు చోడవరం అని విశాఖపట్నం జిల్లాలో ఉంది. నా డిగ్రీ ఇంటర్మీడియట్ అన్ని అక్కడ చదువుకుని ఆ ఊర్లోనే ప్రెసెంట్ మా సెటిల్ అయ్యామన్నమాట. చోడవరంలో ఉంది. ఇప్పుడు ఫాదర్ మదర్ అక్కడేనా? అక్కడే ఉంది. ఓకే, నువ్వు మాత్రం హైదరాబాద్లో ఉంటావు. ఎస్. పెళ్ళయిందా? అయింది. పెళ్ళి అయిందంటే అలా పెళ్ళి అయిందంటే అయ్యింది. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 పాపలు. ఓకే, ఫస్ట్ నీకు ఎలా వచ్చింది అవకాశం టీవీలో? ఫస్ట్ అంటే నేను బీఎడ్ అయిపోయింది, టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చాక ఏదో జాబ్ ట్రయల్స్కి వచ్చా. ఎక్కడికి ఎవరు వెళ్ళినా సరే మనంతా తెలుగు మీడియం, నోరిపితే తెలుగే మాట్లాడుతాం, వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి. ఇంకా చూస్తే ఎక్కడ రావట్లేదు, తిరుగుతున్నా. అప్పుడేంటే ఈ కొద్దిగా కార్టూన్స్ వేసేవాడిని అంతకుముందు మ్యాగజైన్స్లో. ఇంకెక్కడికి వచ్చాక అది ఇలా కొన్ని ఇక్కడికి వచ్చా కూడా వేసేవాడిని, కొన్ని ప్రింట్ అయ్యాయి అలాగా. ఆ తర్వాత దూరదర్శన్లో అక్కడ స్కిట్స్ రాసేవాడిని, నాటికలు రాసే రేడియో స్టేషన్కి దూరదర్శన్కి, అవి వస్తుండే. అంతకంటే ముందు విశాఖపట్నం రేడియో స్టేషన్లో అనౌన్సర్గా చేశాను అక్కడ నేను. అప్పుడు ఇంకా ఎఫ్ఎంలు లేవు ఇక్కడవి. అది చేసాక ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్లు రాస్తూ అప్పుడు ఈటీవీలో విధి సీరియల్ వల్ల మొత్తం ఎఫ్ఎఫ్లు వచ్చినాయి అంట. అలా కాదన్న, వచ్చాక తర్వాత ఇక్కడ స్క్రిప్ట్లు రాస్తూ అతను విధి సీరియల్లో అవకాశం వచ్చింది. హీరో ఫ్రెండ్ వేషం ఒకటి ఉంది, శ్రీరామ్ అని, యముని గారు మనోడి క్యారెక్టర్, ఆయన పక్కన వేసా. ఇంకా తర్వాత సీరియల్స్ మళ్ళీ రావట్లేదు. అక్కడ నుంచి నేనే జిమ్ యాంకరింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి నాకు. యాంకరింగ్ ప్రోగ్రామ్ చేశాక గుర్తింపు వచ్చి అలాగా ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తూ ఆలీ గారిని ఒక ఆయన ఉన్నారు సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తుంటారు, ఆయన పక్కన కూడా 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన ఎంకరేజ్ చేశాడు నిన్ను? ఎంకరేజ్ చేశారు సార్. ఈ విషయంలో ఒకటి చెప్పాలి ఖచ్చితంగా, మీరు ఉన్నారని కాదు నేను మామూలుగా, కొత్త ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేయాలి, ఏం చేయాలి, సీనియర్స్ ఎలా చేస్తారు, ఇలా చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఆ తర్వాత మీకు తెలుసా, ఆ తర్వాత బ్రహ్మానందం గారి దగ్గరికి వచ్చాం, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. ఆయన 2-3 సార్లు లొకేషన్లో కలిసినప్పుడు లేకపోతే ఆ వీధి నుంచి వెళ్తున్నప్పుడు పిలిచారు కనిపించి, ఏమైనా చూస్తున్నాను టీవీలో చేస్తుంటావు కదా బాగుంటాయి, ఇలాగెళ్ళు అలాగెళ్ళు, ఇప్పుడు కామెడీ స్కిట్లు అవి ఎక్కువ కావాల్సి ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకో, ఇలా సజెషన్స్ ఇచ్చేవారు. అంటే నా ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చేవారు, అందులో నేను కూడా నాకు కూడా ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను. వెరీ గుడ్ రాఘవ సార్, సూపర్, చాలా బాగా చెప్పావు సార్. ఓకే మురళి, సార్ ఫస్ట్ రావటం అంటే ఏం చేసేవాడి? నేను బేసికలీ థియేటర్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ సార్. దాని ముందు అంటే జాబ్ చదువుకున్నాను. డిగ్రీ అయింది. ఏ ఊర్లో? పార్వతీపురం, విజయనగరం జిల్లా సంతోషపురం మా ఊరు పేరు. అక్కడ దగ్గర పార్వతీపురంలో చదువుకున్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యాంకింగ్ జాబ్స్ కోసం బాగా ట్రై చేసాం. అక్కడే మేమిద్దరం బ్యాచ్మేట్స్. సో అట్టగా ఇద్దరు బ్యాచ్మేట్స్ అండ్ స్టేజ్ మేట్స్. స్టేజ్ మేట్స్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అయ్యాం సార్. ఇంతవరకు కళలో జబర్దస్త్లో మరి అదే ఓకే, ఇక్కడే. ఆల్ ది బెస్ట్ మురళి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ ఒక కలర్ బాల్ నేను తీదా, నువ్వు తీసుకుంటావు? అంటే వాళ్ళు తీసుకున్నారు. అవును సార్, లక్కీగా వాళ్ళకి చాలా వచ్చినాయి. వచ్చేయండి. నువ్వు కూడా తీసుకుంటావు? 2 తీసుకుంటా. ఏంటిది? కదా ఫస్ట్ ఒకటి తీసుకో. టీషర్ట్ మ్యాచింగ్. విజిల్ వేయకూడదు ఇక్కడ. 14 గంటలు తీసింది. 14 చూపించి మేము తీసేస్తాం చెప్పకూడదు. ఇగో ఇది చేత్తో పట్టుకో, ఇగో ఇది కూడా పట్టుకో. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
పడ్డది. కష్టాలు మనకు కాదు. అసలు గ్రీన్ బాల్స్ ఉన్నాయంటారా? ఈజీ ఎంత ఎత్తుగా ఇలా తోస్తాయి మొత్తం ఆ పక్కకి వెళ్ళి. మీరు వేసింది ఏంటి సండే ధర్మాకోల్ తీసి ఇలా చూసి మళ్ళీ పడేయాలి. ఇలాగంటే ఇటు వచ్చేస్తాయి, అలాగంటే అటు వెళ్ళిపోతాయి. ఆ బాల్స్ అన్ని అటు వెళ్ళాయి. అంటే ఇక్కడ నెక్స్ట్ టైం అంటే ఇంకా ఇంకొకసారి అవకాశం ఎవరు ఓ ఇది ఫస్ట్ మీరు తీశారు కాబట్టి లెక్కలు రాదు. చాట పట్టుకోండి అక్కడ లెక్క టక్కలేదు అనుకుంటా 5, 6 అంత 5 అక్కల ఓ పని చేద్దాం వెరైటీగా మాకు ఇందులో లెక్కెడదాం. 1 2 3 4 5 అంతే. అంటే రాఘవ నువ్వు ఒక్కటి కూడా తీయలేదా? ఏది రాఘవ నువ్వు ఒక్కటి కూడా తీయలేదా? తీసాడు రాఘవే తీసింది. మీరు ఒకటే తీశారు. రాఘవ పాప అప్పటికి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అన్సూయ పాప హృదయం పెద్దది, అందుకే పాప అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్తుంది అమ్మాయి. సో 5 తీశారు. మనం సేమ్ పార్టీ. సో 5 కాబట్టి జస్ట్ 10,000 పాయింట్స్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. రాఘవ మురళి 16,000 పాయింట్స్. అనసూయ రవి నిద్రండి. అనసూయ ఫస్ట్ ఎట్లా రావటం జరిగింది ఇండస్ట్రీగా ఇంకా ఇండస్ట్రీకి రాలేదు. అంటే ఈ industry. ఐ మీన్ ఇండస్ట్రీ అంటే న్యూస్ రీడింగ్. ఎస్ న్యూస్ రీడింగ్. న్యూస్ రీడింగ్ చేశాను ఫర్ 1 year ఆల్మోస్ట్. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వచ్చి ఓకే. అప్పటి నుంచి ఇట్స్ బీన్ లైక్ 4 years. 4 years మ్యారేజ్ అయిందా? ఏం చేస్తారు మీ వారు? యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్. బాగా డబ్బులు ఉన్నాయా? బ్యాంకు ఉన్నాయి, మాకు లేవు. ఓకే. ఎట్టగా మీ ఇద్దరు కట్టు ప్లీజ్ చెప్పొద్దు, అదేంటిది? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఎవరండి? తెలిసిన వాళ్ళకి తెలిసినట్టు, తెలియని వాళ్ళకి తెలియకుండా ఉంచితే బెటర్. అవునా? అంతే. తప్పే ఉంది దాంట్లో. తప్పలేదు. అదే కదా మీ అబ్బాయిలతో ఏం చేయాలి? అదే కదా మీ అబ్బాయిలతో ఏం చేయాలి? ఇప్పుడు పెళ్ళి అయితే ఒక హీరోయిన్కి క్రేజ్ తగ్గిపోతుంది అనేది చాలా తప్పది. మేము అనుకోవట్లేదు అట్లా. నేను ఇప్పటికే అట్లాగే హీరోకి కూడా మ్యారేజ్ అయ్యింది అంటే చాలా మంది పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అవ్వకుండా అలాగే కూర్చోాలా కాదు. అందుకే నేను అదేంటి కెవ్వు కేక అని ఒక మదర్ వచ్చి ఫుల్ డాన్స్ చేస్తే ఓకే, కానీ మన వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయరు. కాదు ఆ అమ్మాయి 12-year-old మామ్ పైగా వాళ్ళ అబ్బాయిని చూస్తే ఇంత ఉన్నాడంట. అడ్వాన్స్ వెళ్తే మమ్మీ అని వచ్చాడంట. నేను మమ్మీ అని కాకుండా మరి ఆవిడ ఇప్పుడు స్టిల్ నార్త్ లో షీఈస్ టాప్ కదా. మంది కూడా అలా ఎదగాలని ఆశీర్వదిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంటుంది యాంకరింగ్ కూడా. ఓకే. చూస్తున్నారా లేదా జబర్దస్త్? అయ్యో ఎందుకు చూస్తారు బలవాడు? చూస్తూనే ఉన్నా. అంటే గ్యాప్లో చూస్తున్నాను. షూటింగ్ ఎర్లీగా అయిపోతే అదే టైంకి వస్తుంది కదా, సేమ్ టైంకి, కాకపోతే కొంచెం ముందు వస్తుంది. చూస్తున్నా, చాలా బాగుంటుంది. వెరీ గుడ్. యాంకరింగ్ బాగుంటుంది. నువ్వు కూడా డిఫరెంట్గా అందంగా అదే. ఓకే రవి, ప్రస్తుతానికి యాంకరింగ్ చేస్తున్నావు, ఆర్జింగ్ చేస్తున్నావు, మొత్తం అన్ని ఏది కూడా ఏ ఫీల్డ్ కూడా వదులుతలేదు. సో నీ అంబిషన్ ఏంటి? అంబిషన్ ఏం లేదు సార్, ఒకటే నా ఎదురుగా 10 మందిని నవ్వుపిస్తుంటే నాకు ఎందుకో కిక్ వస్తాను. ఆ నవ్వు కారణం నేను అని. సో అది నాకు బాగా అనిపిస్తుంది. డబ్బు కాదు, అంబిషన్ కాదు. కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ మీరు నవ్వుతున్నారు నాతో, ఏదో జోక ఏదో భాషతో నవ్విస్తున్నాను. నాకు హ్యాపీగా ఉంటుంది. ఇది చాలే అని అనుకుంటా. అలా అని వీజేయింగ్ స్టార్ట్ అయింది, అలా అయినా ఆర్జేయింగ్ స్టార్ట్ అయింది. ఆల్ ది బెస్ట్ రవి అండ్ అనసూయ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఒక బాల్ తీసుకో. దీంట్లో చాలా ఉన్నాయి. బ్లూ కలర్ ఎక్కడ పడితే అక్కడ. ఓకేనా? రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
తీశారు, బాగానే తీశారు. తీశారు. చూస్తున్నా అసలు ఏమైనా కుట్ర ఉందా? లే నో కుట్ర. ఓన్లీ కాటర్ వల్లి. 1 2 3 4 5 6 7 8 9 9 కాబట్టి వెరీ గుడ్, సూపర్. ఇది అందులో వేద్దాం. నీలం మందిలే 18,000 points. వెరీ గుడ్, సూపర్. ఇంకా రౌండ్స్ ఉన్నాయి దా. ఓకే, 18,000 points. మీ అందరిలో మృదుల అండ్ గీత ఎక్కువ తీశారు కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమని చెప్పండి. ఆ, ఏదో ఒకటి చెప్పాలి. ఈ ఆనందంలో ఆ. ఒక మంచి పాట మీద మీరు డాన్స్ మంచిగా ఏరుకుంటారు. ఒక మంచి ఈ పాట మీద మంచి డాన్స్ వేయాలని మేము. ఏ పాట మీద? ఆ? ఏదో మరాఠీ పాట మీద. వద్దు, కాట్రా ఇందుకు అన్నారు కదా. కాటరానా? ఆ పాట కావాలా? ఆ. అయితే ఆ పాట మీద అంట వేస్తాం. అది అనసూయ పాడుతుంది, వదిలా డాన్స్ చేస్తుంది. ఓకే చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది. ఓ, చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నా గుండెల్లో పండగ తెచ్చావే, నా గాజుల్లో సడిపించావే, నా పువ్వుల్లో దారమయ్యావే, నా కళ్ళల్లో నీరై నువ్వే జారావే. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది. ఓ, చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది. వెరీ గుడ్ గీత మృదుల 34,000 points, రాఘవ మురళి 16,000 points, అనసూయ రవి 23,000 points. వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటిది? వెరీ గుడ్. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. మనకి హాయ్ చెప్పండి. అది ఆ? గడ్డి. ఆ. అంటే అంతకన్నా ఏదో తినేదో నువ్వు వేసుకున్నావు కదా షర్టు కలరు, ఆ గడ్డి తింటది. అంటే గడ్డి కోచెట్టి. అదే. ఓకే మృదుల ఫస్ట్. ముందు ఎవరు కావాలి? అబ్బో, ముందు ఎవరు కావాలో ఒకసారి ముందు మగవాళ్ళని పంపించాలంట. రాఘవా నువ్వు దూకు. ముందు నేనే. అది పెళ్ళయింది, 2 పిల్లలు, అంటే మగాడు నువ్వు. దూకు. దూకి దగ్గరికి వెళ్ళాలి. దూకమండి అక్కడ ఉండమని కాదు. ప్రేమ కాదు, ప్రేమగా పలకరించండి. దాన్ని ప్రేమించండి అంటే టైప్ ఉంది. ఏంటంటే ఈరోజు ఈ షోలో ఓకే. సూపర్. రెడీయా రాఘవ? రెడీ సార్. రెడీ. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
చాలా బాగా చేశారు కదా, చాలా బాగా దానిపైన కూర్చొని తిరిగారు అలా చెప్పాలి. కూర్చొని అంటే పడిపోయారు. తిరిగారు 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 ఆ. మృదుల మా నాన్నగారు ఇవన్నీ ఎక్కదని చెప్పారు. అవునా? ఇంకా గీత పలసగా ఉంది కదా అని వెళ్తున్నారు. ఇంకేం చెప్పారు మీ నాన్నగారు? ఇంకేం చెప్పలే. ఎవరైనా రెడీ అంటున్నది, ఎవరైనా రెడీ అంటుంది. సో ట్రై చేయమ్మా దానిపైన. ఆల్ ది బెస్ట్, భయపడకు. చాలా పెద్దగా ఉంది. దున్నపోతులు అలాగే ఉంటాయమ్మా, సన్నగా ఉండవు. దానికి కొంచెం దండం ఓ, పెట్టుకో. ఓ, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అమ్మాయిని మెచ్చిన జాలు చూపించాలి. ఆగు ఇక్కడ ఇంట్రెస్ట్ కొట్టు గంట కొట్టు. అదిగో ఇక చూడు, అంతే. అది అలాగే ఉంటది, కదలదు ఇంకా. ఎక్కువ అదే అదే కావాలి మాకు అందుకే పదే పదే అడిగించుకో ఓకేనా? ఒక్క నిమిషం. వామప్ ఏ ఉండదా? ఆ? వామప్. అదిగో అదే అదే వాము అప్పు. ఆ? రాజా నువ్వు వచ్చేవి. రెడీ? దాని మీద ఇద్దరు ఎక్కకూడదు. రైడ్స్ అంటే చాలా భయం తెలుసా? అందుకే నేను నిన్ను పంపించా మృదుల. రైట్స్ అంటే ఏది? అవునా? ఊళ్ళో ఎప్పుడు ఎక్కలేదా? రెడీయా మరి? రెడీ మృదులా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఇన్ని ఎపిసోడ్లు చేసాం, ఇలా ఎవరు పడలేదు, ఇక పడరు కూడా. ఓకే, నెక్స్ట్ అనసూయ. నేను చెప్పండి రెడీ. అనసూయ. ఓకే. రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఏం జరిగింది? దాని మీద అట్లా కూర్చున్నప్పుడు కళ్ళు మూస్తావా? అలాగా అలాగా పువ్వులా పడింది. పువ్వు రాలినట్టు పడ్డావంట. అప్పటికే చాలా స్లోగా అది తిరిగింది. స్లోగా తిరిగిందా? అది చాలా స్లో. నా పడ్డ ముందు పోల్చుకుంటే మీ పడ్డం ఒక పడ్డమేనా? పడ్డమేనా? ఓహో, నా పడ్డం మీద పడ్డం మీద పడ్డం మీద బాగుంది. 3 పడ్డాలు బాగున్నాయి. ఓకే గీత, రైజీ. అయ్యి బాబోయ్, సూపర్. ఏంటది? అదే అదే ఆ తెగివే మాకు నచ్చింది. ఏరే? ఆ తెగివే నచ్చింది. పైకి ఎగిరారు కదా, రెడీయా? ఊరికే మృదుల పడింది కదా. దిగడం కూడా అలా దిగాను. రెడీ? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
ఎవరిని కడుతున్నావు దాన్నా? అదే కదా. సో దానిపైన 1 మినిట్ ఎవరు లేరు కాబట్టి దానికి నేను పడినందుకన్నా అంత బీభత్సంగా నీ గురించి అందరూ చెప్పట్లు ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్పట్లు కొట్టండి. ఎవరు లేరు కాబట్టి దానికి బాయ్ చెప్పండి. వెరీ గుడ్. గీత, మృదుల 34,000 పాయింట్స్, రాఘవ అండ్ మురళి 16,000 పాయింట్స్. పాపం బాగా హట్ అయిపోయినట్టున్నాడు కదా మురళి. అనసూయ రవి 23,000 పాయింట్స్. ఇప్పటివరకు ఎవరికైనా సపోర్ట్ చేసిందా? ఎక్కువ శాతం దీని మీద అమ్మాయిలు కూర్చున్నారు. అవునా? కానీ ఒక అమ్మాయి మాత్రం ఇంత వెరైటీగా పట్టడం ఫస్ట్ టైం. క్రెడిట్ గోస్ టు మృదుల. వెరీ గుడ్. డెఫినెట్గా ఎప్పుడు చూసిన వాళ్ళు నిన్ను డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. రాజమౌళి గారి చూసి బాహుబలిలో ఏమైనా ఇట్లాంటిది ప్లాన్ చేయొచ్చు. అనుష్క ప్లేస్ లో కంప తీసి అమ్మాయిని ఏమైనా ఓకే. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? రెడీయా మరి? ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. Yo boys, I am singing song, shoot song, flop song. Why this colaveri deep? Why this colaveri deep? Rhythm correct? Why this colaveri deep? Maintain please. Why this colaveri deep? Distance la moon color white background night color black. Why this colaveri deep? Why this colaveri deep? White skin girl heart black. Ice meet my future dark. Why this colaveri deep? Why this colaveri deep? Mama, notes எடுத்துக்கோ, அப்படியே கையில ஸ்நாக்ஸ் எடுத்துக்கோ. சரியா வாசி? சூப்பர் மாமா. ரெடி? 1 2 3 4. What a change over, mama. Okay, mama. Now tune change. Kaila glass. Only English. Handle glass. Glass scotch. Ice full of tear. Empty life. Girl come. Life reverse gear. Love, oh my love, you showed me power. Cow, holy cow, I want to hear now. God, I am dying now. She's happy now. This is song for soup boys. We don't have choice. Why this colaveri deep? Why this colaveri deep?
ఓకే బాయ్. బయలుదేరతా. క్వశ్చన్స్ వద్దా? ఆపండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రెడీ. ఫస్ట్ క్వశ్చన్. ఆగండి, ఆపేసాం. క్లారిటీ, ఇక్కడ క్లారిటీ చాలా అవసరం మాకు. ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా పేపర్ చక్రాన్ని ఏ చేత్తో తీసుకున్నాడు? గీత, మృదుల. రైట్ హ్యాండ్, కుడి చేయి. రైటా? రైట్. షూర్, కన్ఫర్మ్? Yes. రైట్ ఆన్సర్. This is hunger for soup boys. We don't have choice. మృదుల అండ్ గీత 36,000 పాయింట్స్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు జ్యూస్ తాగాడు? రాఘవ, మురళి. 2 సార్లు జ్యూస్ తాగాడు. 2 సార్లు. ఆయన జ్యూస్ మీద చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి జ్యూస్ అంటున్నాడు. మరి అదే జ్యూస్ అర్థం కాదు. కనెక్ట్ అయింది సార్. బాగా కనెక్ట్ అయింది. ఎన్నిసార్లు అమ్మా? 2 times. షూర్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. Seria assim? రాఘవ, మురళి 18,000 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా చొక్కాకు ఎన్ని జేబులు ఉన్నాయి? గీత, మృదుల. 2 జేబు. రెండా? ఇటొకటి ఇటొకటి. దానికి 2 బటన్లు కూడా ఉన్నాయి. దానికి 2, దీనికి 2. టోటల్ బటన్స్ చెప్పు. 10. 11 టోటల్. ప్యాంటు కలిపి చెప్తుందేమో. బట్టలు షర్ట్కి నేను జేబులే అడిగా. 2 జేబులు, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. షర్ట్ జేబులు. జేబులకి 2 బటన్లు కూడా ఉన్నాయి. ఇంకా అంతే. 2. వెరీ షూర్. రైట్ ఆన్సర్. సూపర్ మామా. రెడీ 1 2. గీత, మృదుల 38,000 పాయింట్స్. ఫెంటాస్టిక్. ఇక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్. ఐటమ్ రాజా మూను అంటూ సింబల్ని ఎన్నిసార్లు అన్నాడు? ఒకటేసారి. ఓన్లీ వన్స్. 1. Twice. 2 times. Final 2. 2 times. షూర్, Yes. కన్ఫర్మ్? Confirm. తీసుకుంటారా, ఇస్తారా? రాంగ్ ఆన్సర్. రాంగా? ఎందుకు ఇవ్వరా? నేను చెప్తే ఎందుకు ఇవ్వరా? సో 23లో నుంచి మీ 2 మాకు ఇచ్చేస్తే 21,000 పాయింట్స్. ఎందుకంటే రాంగ్ ఆన్సర్. రవి ఫస్ట్ 1 టైం అన్నాడు. పర్ఫెక్ట్. దాని మీద కానీ స్టిక్ అయిపోయి ఉంటే మీకు 25 వచ్చేది. కూడా వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఓకే, సో 25. నో, నీ మాటలన్నా నాట్ 25, 21. గుర్తు చేయకండి సార్. నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఓకే. లాస్ట్ క్వశ్చన్, ఐ మీన్ 5th క్వశ్చన్. వెళుతూ ఐటమ్ రాజా చేతిలో ఉన్న గ్లాస్ని విసిరాడు. వచ్చి పూర్తవలే కదా. ఎట్టయినా పర్వాలేదు. కొన్ని తీయండి. చెప్పండి. ఎటు విసిరారు అని అడిగారు. కాదా? ఏ చేత్తో విసిరాడు? రైట్ హ్యాండ్ తో వెనక్కి విసిరాడు. నువ్వే మనసు టేప్ చూస్తావా మరి? ఇలా ఇస్తారు. కరెక్ట్. ఎలా అయినా మేము చూసి వెనకబడింది. రైట్ హ్యాండ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మళ్ళీ అనసూయ, రవి 23,000 పాయింట్స్. ఓకే, సిఎంఆర్ విశాఖ Ali 369, హూ ఇస్ ద కాట్రవల్లి? రాఘవ, మురళి 18,000 పాయింట్స్. అనసూయ, రవి 23,000 పాయింట్స్. గీత, మృదుల 38,000 పాయింట్స్. సిఎంఆర్ విశాఖ Ali 369, హూ ఇస్ ద కాట్రవల్లి? రోజు విన్నర్ కాట్రవల్లి. గీత అండ్ మృదుల, ప్లీజ్ కమ్. ఓకే, మృదుల అండ్ గీత,
మీరు 38 పాయింట్స్ గెలుచుకున్నారు, 38,000 పాయింట్స్. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తా ఉన్నాం. మరి మీరు గెలుచుకున్నారు 3,42,000. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభ ఖైర్. ఏదో అన్నారు అదేంటి ఏదని రాఘవ చిత్రం అనుష్క చెప్తా. మొత్తం మీద చాలా తొందరగా ఫ్లాట్ అయిపోయానికి బాగా చాలా తొందరగా పడవేసింది. బాగా పడేసింది. ఏదో దానిపైన ఎలా కూర్చోవాలి ఏంటి అనేది ఆవిడ చెప్తుంది. మృదులకి అనసూయ దాని ఏముంటుంది, గైడెన్స్. ఓకే, Why this Colaveri deep? Rhythm correct? Why this Colaveri deep? Maintain please. Why this Colaveri deep? Distance la moon color white. లాంటి సోకు నీదంటివే, కన్ను గప్పి పారిపోకే నా ఎంటివే.